ఈరోజు మన ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 3 కోడిగుడ్లు వేసి వరకు ఫ్రై చేద్దాం. బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటూ 3 పచ్చిమిరపకాయలు కోసి అందులో వేసుకోవాలి. అందులో కరివేపాకు వేసి వేయించాలి దోరగా. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసి వేయించాలి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని దానిలో వేసి కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత పొడి పొడిగా ఉన్న రైస్ని తీసుకొని దానిలో వేసి కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇలా వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అంతే, ఎంతో సింపుల్